స్తుతిపాత్రుడా మీకు వందనాలు, స్తోత్రము నాయన. మీరెంతగానో మమ్మల్ని ప్రేమించారు. మీ మీద మేము ఆనుకొని మా జీవిత యాత్రను కొనసాగించేదానికి మీ కృప మాకు ప్రసాదించండి. ఈ దినము యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. The Lord your God am with you wherever you go. जहाँ तू जाएगा वहाँ तेरा परमेश्वर यहोवा तेरे संग रहेगा. ప్రియులారా, దేవుడు మనకు తోడుగా ఉంటానంటున్నాడు. ఎన్ని రోజులు? మత్తయిలో అంటాడు, యుగ సమాప్తి పర్యంతము నేను తోడుగా ఉంటాను. మన తల్లిదండ్రులు తోడుగా ఉండలేరు, మన బంధువులు తోడుగా ఉండలేరు, మన స్నేహితులు తోడుగా ఉండలేరు. యుగ సమాప్తి పర్యంతం మన ప్రాణం పోయే వరకు కూడా దేవుడు తోడుగా ఉండి నడిపించేవాడు. అయితే దేవునితో స్నేహం చేయను, చెడిపోయిన వాళ్ళతో స్నేహం చేసి చెడు అలవాట్లకు గురవుతారు. దేవునితో స్నేహం చేయండి. దేవుడు ఎడబాయడు, దేవుడు కాపాడేవాడు, సహాయం చేసేవాడు, ఆదుకునేవాడు. అపోస్తుల కార్యంలో ఒక మాట ఉంది. అపోస్తుల కార్యం 18:10, యాక్ట్స్ 18th chapter 10th verse. నేను నీకు తోడయున్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవరు రాడు. దేవుడు తోడుంటే హాని చేసేవాడు పారిపోతాడు. దేవుడు తోడుగా ఉండాల. అడగండి, దేవా మా ఇంటికి తోడుగా ఉండు, నా భర్తకు, నాకు, నా పిల్లలకు తోడుగా ఉండండి నాయనా, నీ తోడు కావాలయ్యా అని అడిగితే ఎప్పుడైతే దేవుని తోడు హాని దూరమవుతుంది, కీడు చేసేవాళ్ళు దూరమైపోతారు. అయితే దేవుడిని తోడుగా చేసుకుని ఈ దినమంతా ముందుకు సాగండి. ప్రార్థన చేద్దాం. ప్రభువా, వింటున్న శ్రోతలు మీరు తోడుగా ఉండి వారి కుటుంబం మీద ఉన్న ప్రతి కీడును తొలగించి మీ చిత్తానుసారంగా వాడుకొనమని, మీ పరలోకపు దీవెనలు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.